గణేశాయ నమః. భక్త మహాశైలకు మనవి. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదగల్లేపల్లి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపుడైనటువంటి అద్దంకి నాంచారమ్మ గ్రామదేవత అమ్మవారైనటువంటి పురాతన ఆలయం 120 సంవత్సరాల నాటి అమ్మవారు. ఆలయం శిథిలావస్థ రావడంతో మొన్న కార్తీక మాసంలో అమ్మవారి యొక్క శంకుస్థాపన కార్యక్రమాన్ని చేశాం. నిన్నటి నుండి ప్రారంభించి అమ్మవారి యొక్క దివ్య ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం 5 రోజుల క్రితంగా 17వ తారీఖు నుండి ప్రారంభమై 21/5/2025 బుధవారం ఉదయం 8:52 అమ్మవారి యొక్క సుముహూర్తం. ఈ యొక్క భక్త జనాభాలందరి యొక్క నడుమ ఒకే మాటగా ఒకే బాటగా నిలుచుకుంటూ ఈ యొక్క అమ్మవారి యొక్క ఆలయాన్ని ఎంతో శరవేగంగా నిర్మాణం చేసుకుని లక్షల వ్యయంతో ఈ యొక్క ఆలయాన్ని అందరూ కూడా నిర్మాణం చేసుకున్నారు. ఈ యొక్క భక్త జనాభాలందరూ కూడా ఎంతో శ్రమతోటి ఈ యొక్క అమ్మవారి యొక్క కృపాకరుణా కటాక్షాలు పొందుతూ దినదిన ప్రవర్ధమానంగా ఈ యొక్క గ్రామం అంతా కూడా ఎంతో పాడి పంటలతోటి పశుబాహుల్యాలతోటి కూడా ఎంతో సోపాయమానంగా విరాజిల్లుతూ ఉంది. ఈ యొక్క అమ్మవారి యొక్క చారిత్రాత్మకమైన ఆలయం ఇది. ఇటువంటి ఆలయంలో అమ్మవారి యొక్క నిదర్శనాలు ఎన్నో 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 జరుగుతున్నాయని చెప్పి ఈ యొక్క భక్త జనాభా యొక్క అందరి యొక్క కోరిక మేరకు అమ్మవారి యొక్క ఆలయం ఎంతో సుందరవందరంగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ యొక్క భక్త జనాభాలందరూ కూడా అమ్మవారి యొక్క దివ్య ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని రేపు 21/5/2025 బుధవారం అమ్మవారి యొక్క దివ్య ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసి అమ్మవారి యొక్క కృపాకరుణా కటాక్షాలు పొందుతూ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు పొందుతారని చెప్పి ప్రతి ఒక్క భక్తులకి కూడా పేరు పేరున కూడా చెబుతున్నాం. ఈ యొక్క ఆలయం మనది అనేటువంటి భావనతో ఇక్కడ ఆలయం నిర్మాణం చేయడం జరిగింది. ఏ ఒక్కరికి కూడా ఎటువంటి భేదాభిప్రాయాలు కూడా ఇక్కడ లేకుండా అమ్మవారు నెలకొంటూ ఉంది. అటువంటి ఆలయాన్ని అందరూ కూడా దర్శించి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు పొందుతారని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మనవి చేసుకుంటున్నాం. అమ్మవారి యొక్క దివ్య ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం తాలూకా గోపవరం వాస్తవ్యులైనటువంటి బ్రహ్మశ్రీ పుల్లేటిగుర్తి సత్యనారాయణ శాస్త్రి గారి యొక్క కుమారుడైనటువంటి బ్రహ్మశ్రీ పుల్లేటిగుర్తి గౌరీశంకర్ గారి వారి యొక్క శిష్య బృందం చేత ఈ యొక్క అమ్మవారి యొక్క దివ్య ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతోంది. అమ్మవారి యొక్క కృపాకరుణా కటాక్షాలు ఈ యొక్క సమస్త భక్త జనావళికి కూడా ఉండాలని చెప్పి పేరు పేరున కూడా తలుచుకుంటూ అమ్మవారి యొక్క ఆశీస్సు అందరికీ కూడా ఉండాలని చెప్పి మనవి చేసుకుంటున్నాం. స్వస్తి. నమః. ఓం శ్రీమాత్రే నమః. గురువులందరికీ కూడా పాద నమస్కారాలు చెప్పి ఈ పెదకల్లేపల్లి గ్రామంలో ఇక్కడ వేంచేసి ఉన్న అమ్మవారు ఎంతో పురాతనమైన అమ్మవారు, చాలా శక్తిగల అమ్మవారు. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి కూడా అమ్మవారికి మాకు పని జరిగింది అని చక్కగా వచ్చి దండం పెట్టుకుని వెళ్తూ ఉంటారు. ఎన్నాళ్ళ నుంచి చూసినా మేము ఇక్కడ ఏమీ చేయలేకపోతున్నాం. 15 సంవత్సరాలు, ఒక 25-30 సంవత్సరాల నుంచి కూడా చెయ్యాలి అనే ఒక సంకల్పంతో మొదలెడితే చేయలేకపోయాము. కానీ ఈ సంవత్సరం ఒక కుర్ర కమిటీ ఒకటి ఏర్పడి వాళ్ళు చక్కగా యూత్ అనమాట, వాళ్ళందరూ చేస్తాము అని మా అందరికీ పెద్దలందరికీ చెప్పి మొదలుపెట్టారు. సరే మీరు చేయండి అని వాళ్ళు ఏదో తక్కువగా సింపుల్గా ఒక 5-6 లక్షలతో ముగిద్దామని స్థపతి గారికి చెప్పారు. సరే ఆయన ప్లాన్ వేశాడు. తర్వాత ఆయన యొక్క ఆ ప్లాను సంకల్పం బలం కానీ ఏదన్నా కానీ బాగా జరిగి అమ్మవారు ఆమె యొక్క శక్తితో దాదాపు ఇప్పుడు ఇక్కడ ₹1 కోటి వరకు వ్యయంతో నిర్మితమవుతుంది. ఈ మొత్తం నిర్మాణము అమ్మవారి యొక్క ఆభరణాలు కానీ అవి కానీ ఎవరికి తోచింది వాళ్ళు. ఎందుకంటే ఈ గ్రామంలో అందరూ కూడా చక్కగా మంచి కలసికట్టుతో కుర్రాళ్ళకి మంచి ప్రోత్సాహం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు కూడా సహకరించి ఎవరికాళ్ళు చక్కగా ఉండి సమంజసంగా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒక చిన్నవాళ్ళు అయినా కానీ మనం వాళ్ళని ఆశీర్వదించాలి కానీ నమస్కరించకూడదు కదా మామూలుగా. అందుకని ఏంటంటే వాళ్ళకి రేపొద్దున వాళ్ళందరూ కూడా వస్తారు. ఆ కమిటీ కుర్రోళ్ళు వాళ్ళు ఇప్పుడు అమ్మవారి యొక్క ఊరేగింపులో ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎందుకంటే ఇంత ఇదిగా వస్తుందని ఎవరూ ఊహించుకోలేదు. మేము ఆ అమ్మవారే చేయించుకుందని అనుకుంటున్నాము. ఎక్కడికి వెళ్ళినా చక్కగా మీరు నాంచారం తల్లి గుడి అనగానే సరే మా 5,000 రాసుకోండి, మా 10,000 రాసుకోండి అని వాళ్ళు అలా చక్కగా ఇచ్చారు. చాలా బాగా ఇచ్చారు. ఎవరికి తోచింది వాళ్ళు చేశారు. వాళ్ళ అందరి యొక్క సహాయ సహకారాలతో అమ్మవారి యొక్క కరుణా కటాక్షములతో ఈ యొక్క దేవాలయం నిర్మాణం జరిగింది. ఇలాగే
ఈ కార్యక్రమాన్ని కూడా రేపు 5 రోజుల కార్యక్రమం, ఇప్పటికి 2వ రోజు ముగిసింది. ఇంకా 3 రోజుల కార్యక్రమం ఉంది. ఆఖరి రోజున మహా అన్నదాన కార్యక్రమం ఒక 5,000 మందికి ఎస్టిమేట్ వేశారు. అంతమంది భక్తులు కూడా ఇంకా పైనే రావచ్చు, కానీ ఎందుకంటే ఈ యొక్క అమ్మవారి రప్పించుకుంటుంది. ఈ కార్యక్రమాన్ని మన ఈ అమలాపురం నుంచి వచ్చిన స్థపతులు చాలా బాగా నడిపిస్తున్నారు. ఎందుకంటే ఎంత ఇదిగా మేము ఉన్నారు కానీ చేస్తున్నారు, కానీ ఎంత కలిసికట్టుడిగా ఎంత ఇదిగా వాళ్ళు కూడా మాకు బాగా సహకారం అందించి మీరు ఎలా చేయండి అంటే వాళ్ళ యొక్క మాటని తీసుకుని మేము చక్కగా కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నాం. వాళ్ళ యొక్క పాదాలకి మేము సహస్ర శతకోటి శరణాంజలి ఘటిస్తూ, ఎందుకంటే ఈ 4 రోజుల కార్యక్రమాలు కూడా గట్టెక్కించి వాళ్ళు మా దేవాలయాన్ని చాలా అభివృద్ధిలోకి ఆయన ఒకసారి అన్నారు, ఈ గురువు గారు, నేను ఒకసారిగా వేశాను, మీరు ఏమీ లేదంటున్నారు, మేము ఒకసారి ఎత్తే 80 లక్షలు వచ్చినాయి అని చెప్పారు. ఆ రకంగానే ఈరోజు ఆయన యొక్క సంకల్ప బలం కానీ ఏదన్నా కానీ ఆయన యొక్క వాక్శుద్ధి వల్ల కానీ మాకు చాలా బాగా మంచి జరిగింది. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా కార్యక్రమం జరుగుతుంది, ఇంకా జరిగిద్ది కూడా. ఆయన యొక్క ప్రోత్సాహంతో అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి సహస్ర శతకోటి శరణాంజలి ఘటిస్తున్నాం. జై నాంచారమ్మ తల్లి, జై నాంచారమ్మ తల్లి, జై నాంచారమ్మ తల్లి. దీనికి నాంచారమ్మ తల్లి ఆలయం ఇది. ఆమె యొక్క మంచి శక్తి గల అమ్మవారు. ఆ అమ్మ యొక్క కరుణా కటాక్షములతో ఇక్కడున్న అమ్మలు కూడా బాగా సహకరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన దాంట్లో చేస్తున్నారు, తర్వాత వాళ్ళు సహకారం అందిస్తున్నారు. మంచి మంచి సహకారాలకు ఏం కావాలన్నా పూజా ద్రవ్యాలు కానీ, ధనం కానీ, వస్తువులు కానీ, బియ్యం కానీ, ఈ కానీ చక్కగా కూరగాయలు కానీ ఎవరి కాళ్ళు తెచ్చి వాళ్ళంతటా వాళ్ళే ఆ అమ్మే రప్పించుకుంటుంది. ఇలాంటి కార్యక్రమం ఎంత దైవ కార్యక్రమం జరుగుతుందంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నట్టుగా ఈ కార్యక్రమం ఆ అమ్మ దయ వల్ల చాలా బాగా జరుగుతుందని మేము విశ్వసిస్తున్నాం. అంటే అలా జరుగుతుంది, అలాగే చక్కగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని స్థపతులు చక్కగా దగ్గరుండి గట్టెక్కించినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మా అందరి తరపున చక్కగా మా అందరికీ వాళ్ళు వెళ్ళేటప్పుడు మంచి ఆశీస్సులు ఇస్తారని, ఆ అమ్మ ఆశీస్సులతోనే మేము కూడా అలా కార్యక్రమాలు నడిపిస్తామని అనుకుంటున్నాం. జై నాంచారమ్మ.